నమస్కారం. ఏడియన్ న్యూస్కి స్వాగతం. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు స్థానిక పోలేరమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజ నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దంపతులు తన నామినేషన్ పత్రాలను పోలేరమ్మ గుడిలో సమర్పించి పూజ నిర్వహించారు. తదనంతరం బైక్పై బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. వారు మాట్లాడుతూ ఇప్పటికీ వెంకటగిరి 2 సార్లు గెలిపించారని, 3వసారి కూడా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల 25వ తేదీన భారీ జనసందోహంతో మరలా తిరిగి నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. తోడిపోయే వాళ్ళు ఎవరు పిలుచుకెళ్ళండి, అవసరమైన వాళ్ళు పోవాలి. కోరుకోబడలేదు. ఈరోజు అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ఇక్కడ నిలబడి ఆయనే అభ్యర్థే చెప్పున్నాడు. ఊరేస్తే కూడా తప్పులేదు అని చెప్పి గతంలో పేపర్లంతా వచ్చింది. అలాంటి అభ్యర్థి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. ఇదంతా కూడా ప్రజలే చూస్తున్నారు. గతంలో ఇదే అభ్యర్థి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడినాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మేము ఎక్కడ రంగులు మార్చుకోలేదు. ఒకే రంగు చనిపోయేంత వరకు కూడా చివరి దాకా కూడా ఈ రంగులోనే ఉంటాం, కానీ ఇంకో రంగు మార్చం. ప్రజలకు కూడా ఏమైతే మేము ఈరోజు ప్రమాణం చేశామో ప్రజలతో మమేకమై ప్రజలు శ్రేయస్సు కోరి ప్రజలకు సేవ చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఇవన్నీ కూడా ఇల్లు కూడా లేవు గతంలో.